బాచుపల్లిలోని మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ను కలిశారు ప్రణవ్ యాంటిలియా కాలనీ వాసులు. దుండిగల్లోని కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం 100 అడుగుల రహదారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వినతి పత్రం అందజేశారు కాలనీ ప్రజలు. యాంటిలియా కాంపౌండ్ వెనుక భాగంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దందా కోసం కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కబ్జా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన శ్రీశైలం గౌడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఏపీఆర్ ప్రణవ్ యాంటీనియా కాలనీలో గత 2-3 నెలల సంధి జరుగుతున్న పరిణామాలు మరి యొక్క కాలనీ 12-15 సంవత్సరాల క్రితము మరి ఇక్కడ విల్లాస్ కట్టడం జరిగింది. అదే విధంగా ఆ రోజు మరి గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్ చెప్పి మరి యొక్క విల్లాస్ అమ్మేటప్పుడు చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఈ విల్లాస్ తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఈరోజు ఎవరైతే మల్లంపేట ప్రాంతవాసి మరి ఈరోజు అధికారులకు కంప్లైంట్ చేస్తుండో ఆ రోజు బిల్డర్ దగ్గర ఇతనే అమ్మిపియడం కొనిపియడం అవన్నీ కూడా చేసిన వ్యక్తే. మరి ఈ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి హైడ్రా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఇందులోకించి 100 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి ఏదైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి హైడ్రా వాళ్ళు వచ్చి మరి ఇక్కడ కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత రంగనాథ్ గారికి చెప్పినప్పుడు మీరు రేకులైతే పెట్టుకోండి, మేము మళ్ళీ మాట్లాడతామని చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా పదే ఈ యొక్క కాలనీలకించి రోడ్డు కావాలని చెప్పి ట్విట్టర్లో పెట్టి ఇంకా వేరే అధికారులకు ఇస్తూ మరి ఆయన చేయడానికి కారణం ఆ ఒక్క వ్యక్తే కాదు, ఆయన వెనుక కొంతమంది